ఊరిలో సూరయ్య, వరదయ్య అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. సూరయ్య ఒక మధ్యతరగతి రైతు, కష్టపడి సంపాదించే తత్వం. వరదయ్య ఒక చిన్న వ్యాపారి, కాని అతనికి అత్యాశ ఎక్కువ, శ్రమ తక్కువ, లాభం ఎక్కువ ఉండాలి అనుకునే రకం. ఆ రోజుల్లో బ్యాంకులు, లాకర్లు లేవు. ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్లాలన్నా, ఊరు దాటి వెళ్లాలన్నా దొంగల భయం ఎక్కువ. పిండారీలు, దారి దోపిడీ దొంగలు పొదలమాటున దాక్కుని బాటసారులను నిలువునా దోచుకునేవారు. అందుకే ఎవరైనా ఊరు వెళ్తే తమ విలువైన వస్తువులను నమ్మకస్తుల దగ్గర దాచుకోవడం ఆనవాయితీ. ఒకరోజు సాయంత్రం సూరయ్య ఇంటి అరుగుమీద కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు. సుగుణ సూరయ్య దగ్గరకు వచ్చింది. ఏమండి, కాశీయాత్రకు వెళ్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం, కాని వెళ్ళడం లేదు. వయసులో ఉన్నప్పుడే వెళ్ళి రావాలి, లేకపోతే కాళ్ళు లాగుతాయి. అదే ఆలోచిస్తున్నాను సుగుణ. ఈ ఏడాది పంట బాగా పండింది, చేతిలో 4 రాళ్లు ఉన్నాయి. వచ్చే కార్తీక మాసంలో బయలుదేరదాం. అంతా సిద్ధం చేశాను. మంచిదండి, కాని ఒకటే భయం. మనం వెళ్తే కనీసం 3-4 నెలలు పడుతుంది. ఇక్కడ ఇంటికి తాళం వేసి వెళ్తాం. మన దగ్గర ఉన్న ఆ కాస్త బంగారం, పొలం, అమ్మగా వచ్చిన డబ్బు, ఇవన్నీ ఇంట్లో ఉంచడం క్షేమమంటారా? దొంగల భయం ఎక్కువ కదా. నిజమే సుగుణ. వెంట తీసుకుని పోదామంటే దారి దోపిడి దొంగలు మాటు వేసి ఉంటారు. ప్రాణాలకే ముప్పు. ఎవరి దగ్గరైనా దాచాలి. ఎవరి దగ్గర ఉంచుదాం? ఈ కలికాలంలో ఎవరిని నమ్మగలం? నీకు అనుమానం ఎక్కువ. మన వరదయ్య ఉన్నాడుగా, వాడు నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రాణం. వాడి దగ్గర దాస్తే నా గుండెల్లో దాచుకున్నట్టే. రేపే వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఏమోనండి, డబ్బు కనిపిస్తే పులి కూడా గడ్డి తింటుంది అంటారు. స్నేహితుడే కదా అని గుడ్డిగా నమ్మకండి. వరదయ్య అలాంటివాడు కాదులే. నువ్వు నగలు సర్దు. మరుసటి రోజు ఉదయం సూరయ్య ఒక పెద్ద సంచిలో తన సొమ్మును మూటగట్టి వరదయ్య ఇంటికి వెళ్ళాడు. రారా సూరయ్య, ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు? చేతిలో బరువైన సంచి ఉంది, ఏంటి సంగతి? వరదయ్య, నేను సుగుణ కాశీయాత్రకు వెళ్తున్నాం. తిరిగి రావడానికి 3 నెలలు పడుతుంది. ఓహో, చాలా సంతోషం. పుణ్యాత్ములు మీరు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం అంటే మాటలా? నాకు కూడా అదృష్టం ఎప్పుడు కలుగుతుందో ఏంటో. నీకు త్వరలోనే కలుగుతుందిలే. ఇప్పుడు ఒక సాయం కావాలి. ఈ సంచిలో నా సొమ్ములు ఉన్నాయి. వెంట తీసుకుని వెళ్ళలేను, ఇంట్లో ఉంచలేను. నీ దగ్గర అయితే భద్రంగా ఉంటుందని తెచ్చాను. వరదయ్య కళ్ళు ఆ సంచి మీద పడ్డాయి. సంచి బరువు చూస్తుంటేనే అందులో బోలెడు ధనం ఉన్నట్టు అర్థమవుతోంది. వరదయ్య మనసులో దురాశ మొదలెత్తింది. దానిదేముంది సూరయ్య, నీ సొమ్ము నా సొమ్ము వేరువేరా? నువ్వు నిశ్చింతగా వెళ్ళు. ఇది నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా. నా ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేస్తా. నువ్వు తిరిగి వచ్చాకే తీస్తా. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ఇదిగో సంచి. సూరయ్య నమ్మకంగా సంచిని వరదయ్య చేతిలో పెట్టాడు. సూరయ్య దంపతులు కాశీకి బయలుదేరారు. వారు ఊరు దాటగానే వరదయ్య ఆత్రంగా సంచిని తెరిచాడు. వరదయ్య సంచిలో ఉన్న డబ్బు, నగలు చూసి, అమ్మో, ఎంత సొమ్ము! ఇవన్నీ నా సొంతమైతే నేను ఈ ఊరిలోనే పెద్ద ధనవంతుణ్ణి అయితాను. సూరయ్యగాడు ఎలాగూ 3 నెలల దాకా రాడు. ఈలోపు ఏదో ఒక మాయ చేయాలి. సాయంత్రం చీకటి పడుతుండగా వరదయ్య తన పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక గుంత తవ్వాడు. ఆ మట్టిలో నుంచి దొరికిన రాళ్లను ఏరి సూరయ్య సంచిలో వేయడం మొదలుపెట్టాడు. ఈ రాళ్లు వేస్తే సంచి బరువు సరిపోతుంది. వాడు అడిగినప్పుడు ఇదిగో నీ సంచి, నేనేం ముట్టుకోలేదు అని ఇస్తాను. అయితే వరదయ్య పెరట్లో మట్టిలో కలిసిపోయి ఒక మెరుస్తున్న రాయి ఉంది. అది చూడడానికి సామాన్యమైన రాయిలాగే ఉంది, కాని అదొక వజ్రం. కృష్ణానది వరదల్లో కొట్టుకొచ్చి అక్కడ మట్టిలో కూరుకుపోయింది. వరదయ్య కంగారులో చీకట్లో అది కూడా సామాన్యమైన రాయి అనుకుని ఆ సంచిలో పడేశాడు. అమ్మయ్య, సంచి నిండింది. 3 నెలలు గడిచాయి. సూరయ్య, సుగుణ కాశీయాత్ర ముగించుకుని గంగతీర్థం ప్రసాదాలతో క్షేమంగా తిరిగి వచ్చారు. ఇంటికి వెళ్లకుండా నేరుగా వరదయ్య ఇంటికి వెళ్లారు. వరదయ్యా, ఓ వరదయ్యా! వరదయ్య బయటకొచ్చాడు. సూరయ్యను చూడగానే నటిస్తూ, ఓహో, తిరిగి వచ్చేశారా సూరయ్య? ప్రయాణం బాగా జరిగిందా? కాశీ విశ్వనాథుడి దర్శనం అయ్యిందా? మా కోసం కూడా మొక్కుకున్నావా? అంతా బాగా జరిగింది మిత్రమా. దేవుడి దయ వల్ల క్షేమంగా వచ్చాం. ఇదిగో ప్రసాదం. సంతోషం. అన్నట్టు నువ్వు వెళ్ళాక ఇక్కడ రోజులు ఏమాత్రం బాగుండలేదు సూరయ్య. విన్నావుగా,
పక్క ఊర్లో ఇళ్లకు కన్నం వేసి దొంగతనం చేసే దొంగలు ఎక్కువైపోతున్నారు. ఆ, నాకెందుకో భయం వేసింది. అయ్యో, మరి నా సంచి? అందుకే ఆ నగల్ని, డబ్బుని ఇంట్లో ఉంచడం క్షేమం కాదని జాగ్రత్తగా నా పెరల్లో తులసి కోట వెనక ఒక గోతిలో పూడ్చిపెట్టాను. నా కంటికి రెప్పలా కాపాడాను. నువ్వే వెళ్ళి తీసుకో. శ్రమ అనుకోకు. సూరయ్య పెరట్లోకి వెళ్ళాడు. వరదయ్య చూపించిన చోట తవ్వాడు. సంచి దొరికింది. సూరయ్య ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వరదయ్య వెనకాల నవ్వుకున్నాడు. ఇంటికి వెళ్ళాక సుగుణ ఆత్రంగా సంచిని విప్పింది. సంచిలో ఒక్క నాణం లేదు, ఒక్క నగ లేదు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. మోసం, దగ. వరదయ్య నన్ను మోసం చేశాడు. నా ప్రాణ స్నేహితుడు నన్ను ముంచేశాడు. నేను చెప్పానా లేదా మనిషిని నమ్మొద్దని? ఇప్పుడు మన బతికేంటి? వరదయ్య దగ్గరికి వెళ్లారు. వరదయ్య, ఇదేం పని? నా సంచిలో రాళ్లు ఉన్నాయి. నా సొమ్ము ఏది? ఏంటి సూరయ్య, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు ఏ సంచి ఇచ్చావో నేను అదే పూడ్చాను. నీవే రాళ్ల సంచి ఇచ్చి ఇప్పుడు నా మీద నెపం వేసి డబ్బు గుందాలని చూస్తున్నావా? ఛీ, స్నేహితుడివి అనుకుంటే ఇంత ద్రోహమా? వరదయ్య దబాయింపుకి సూరయ్య దగ్గర మాటలు లేవు, సాక్ష్యం లేదు. సూరయ్యకి వేరే దారి లేక న్యాయాధికారి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చాలా తెలివైనవాడు, సూక్ష్మగ్రహి. మరుసటి రోజు న్యాయాధికారి ముందు సూరయ్య, వరదయ్య నిలబడ్డారు. సూరయ్య కన్నీళ్లతో జరిగిందంతా చెప్పాడు. వరదయ్య మాత్రం నేను నిర్దోషిని, వాడే మోసగాడు అని వాదించాడు. సరే, ఆ సంచి ఇటు ఇవ్వండి. న్యాయాధికారి ఆ సంచిని తీసుకుని అందులోని రాళ్లను తన ముందున్న బల్లపైన కుమ్మరించాడు. అవి మామూలు నది రాళ్లు, కాని అందులో ఒక రాయి మాత్రం కొంచెం వింతగా మెరుస్తోంది. దానిమీద మట్టి ఉన్నా ఏదో కాంతి వస్తోంది. న్యాయాధికారి కళ్ళు ఆ రాయి మీద పడ్డాయి. ఆయన ఆ రాయిని తీసుకుని నీళ్లతో కడిగాడు. సూర్యకాంతిలో పెట్టి చూశాడు. ఆయన కళ్లలో ఆశ్చర్యం. ఇది సామాన్యమైన రాయి కాదు, ఇది ముడి వజ్రం. ఎవరో మూర్ఖుడు ఇది రాయి అనుకుని పడేశాడు. న్యాయాధికారికి విషయం అర్థమైంది. వరదయ్య దొంగతనం చేసే హడావుడిలో చీకట్లో ఈ వజ్రాన్ని కూడా రాయి అనుకుని వేసి ఉంటాడు. లేకపోతే సూరయ్య తన సొంత సంచిలో వజ్రం పెట్టుకుని అది రాళ్ల సంచి అని ఎందుకు అబద్ధమాడతాడు అనుకుంటాడు. చూడు వరదయ్య, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నీ స్నేహితుడి సొమ్మును చాలా జాగ్రత్తగా దాచావు. అవును మహాప్రభు, నేను చాలా నిజాయితీపరుణ్ణి. కానీ సూరయ్య, చూశావా, నీ స్నేహితుడు నిన్ను ఎంత మోసగించాలని చూసినా నీకు మటుకు మేలే జరిగింది. ఇదిగో ఈ రాయిని చూడు. ఇది రాయి కాదు, వజ్రం. అందరూ ఆశ్చర్యపోయారు. వరదయ్య గుండె జారిపోయింది. దీనికి విలువ కడితే ఈ ఒక్క వజ్రం విలువే సూరయ్య పోగొట్టుకున్న 10 బంగారానికి సమానమవుతుంది. అంటే దేవుడు సూరయ్యకి నష్టానికి బదులు లాభం చేశాడన్నమాట. సూరయ్య ఆశ్చర్యపోతూనే కృతజ్ఞతలు చెప్పాడు. పోనీలేండి బాబు, నా సొమ్ము పోయినా దేవుడు ఇంకో దారి చూపించాడు. ఇక వరదయ్యని ఏమీ అనక్కర్లేదు. వాడి పాపాన వాడే పోతాడు. సూరయ్య వజ్రాన్ని తీసుకోవడానికి చేయి చాపాడు. ఆగు సూరయ్య, ఇక్కడ అసలు దొంగ ఎవరో తేలాలి కదా. న్యాయాధికారి వరదయ్య వైపు తిరిగి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వరదయ్య, నిజంగా నీ పెరటి నేలలో భలే మహత్తు ఉందోయ్. మట్టిలో పాతి పెడితే రాళ్లు వజ్రాలుగా మారుతాయా? అద్భుతం. వరదయ్యకు అర్థం కాలేదు. న్యాయాధికారి తనను మెచ్చుకుంటున్నాడో ఎగతాళి చేస్తున్నాడో తెలియక గుటకలు మింగాడు. కాని వజ్రం అనే మాట వాడిలోని అత్యాశను మళ్లీ నిద్రలేపింది. అంటే అది మరేం లేదు. నా దగ్గర కూడా కొంత బంగారం ఉంది. దాన్ని కూడా కాస్త నీ పెరట్లో పూడ్చిపెడతావా? అది కూడా వజ్రంగా మారుతుందేమో చూద్దాం. ఏమంటావు? అయ్యో అయ్యో, అది నా గొప్పతనం కాదు ప్రభు, అదృష్టం. సరే, అది వదిలేయ్. ఇప్పుడు చెప్పు, ఈ సంచిలో ఉన్న సామాను ఎవరిది? నువ్వు నిజంగానే సూరయ్య ఇచ్చిన సంచినే పూడ్చావా, లేక నువ్వు ఏమైనా మార్చావా? వరదయ్య ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ నేను సంచి మార్చాను అని చెప్తే దొంగతనం ఒప్పుకున్నట్టు అవుతుంది. కాని సంచి నాదే, అందులో ఉన్నవి నావే అంటే ఆ వజ్రం కూడా నాదే అవుతుంది కదా. సూరయ్య సొమ్ము కంటే ఆ వజ్రం విలువే ఎక్కువ అని చెప్పారు. కాబట్టి ఆ వజ్రం నాకే దక్కాలి అనుకుని. అయ్యో మహాప్రభు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు విషయం ఏంటంటే, సూరయ్య నాకు సంచి ఇచ్చాడు, కానీ దాన్ని నేను నా బీరువాలో పెట్టాను.
నా పెరట్లో దొరికిన రాళ్ళు వజ్రాలు అన్నీ నావే. పొరపాటున ఆ సంచి సూరయ్యకి ఇచ్చాను. ఆ వజ్రం నా పెరటిదే కాబట్టి అది నాకే చెందుతుంది. ఓహో, అంటే ఇది సూరయ్య సంచి, నేను తెరవలేదు అన్నావు. ఇప్పుడు వజ్రం కనపడగానే ఇది నా సంచి, నా పెరటి వజ్రం అంటున్నావా? అంటే ఆ సంచిని తెరిచింది నువ్వే, అందులో రాళ్ళు నింపింది నువ్వే అని ఒప్పుకున్నట్టే కదా? వరదయ్య నాలుక కరుచుకున్నాడు. అయ్యో, దొరికిపోయాను అని అర్థమైంది. నోర్ముయ్, నీ అత్యాశే నిన్ను పట్టించింది. ఆ వజ్రం ఎవరిదో కాదు, నదిలోంచి కొట్టుకొచ్చిన రాయి. దాన్ని నువ్వు రాయి అనుకుని సంచిలో వేశావు. ఇప్పుడు అది వజ్రమని తెలియగానే స్నేహితుడిని మోసం చేయాలని చూస్తావా? క్షమించండి బాబు, బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. ఆశ కళ్ళు కప్పేసింది. సూరయ్య సొమ్ములు నా దగ్గరే ఉన్నాయి, ఇప్పుడే తెచ్చేస్తాను. కేవలం డబ్బు తిరిగి ఇస్తే సరిపోదు. నమ్మక ద్రోహం చేసినందుకు నీకు తగిన శాస్తి జరగాలి. న్యాయాధికారి గారు, వాడు తప్పు తెలుసుకున్నాడు, వాడిని వదిలేయండి చాలు. ఆ వజ్రం కూడా నాకు వద్దు. దాన్ని మన గ్రామాభివృద్ధికై గుడికి ఉపయోగించండి. న్యాయాధికారి సూరయ్య మంచితనాన్ని మెచ్చుకున్నారు. నీ మనసు చాలా మంచిది సూరయ్య. సరే వరదయ్య, నీ స్నేహితుడి పుణ్యమా అని వదిలేస్తున్నాను. వరదయ్య, ఎకనైనా బుద్ధిగా బతుకు. వరదయ్య సిగ్గుతో తలదించుకుని సూరయ్య కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగాడు. ఆ రోజు నుంచి నిజాయితీగా బతకడం నేర్చుకున్నాడు. నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తి పడకుండా పరుల సొమ్ముకు ఆశపడితే చివరికి ఉన్నది కూడా పోతుంది. నమ్మక ద్రోహం: మనల్ని నమ్మి ఆస్తిని అప్పగించిన వారికి ద్రోహం చేయడం మహాపాపం. మనం తప్పుని ఎంత దాచినా అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. సుందరగిరి పేరుకు తగ్గట్టే చాలా సుందరమైన పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక చిన్న మట్టి ఇంట్లో రామయ్య తన కుటుంబంతో నివసించేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంటే 2 ఎకరాల మెట్టభూమి, 2 గిత్తలు. పేదరికంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందానికి కొదవలేదు. రామయ్యకు ఒక పెద్ద కల ఉండేది. తన కొడుకు కృష్ణను బాగా చదివించి పెద్ద ఉద్యోగం చేసేవాడిగా చూడాలన్నది ఆ కల. కృష్ణ కూడా తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేవాడు. చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన కృష్ణ ఆనందంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. నాన్నా, నేను లెక్కల పరీక్షలో ఊళ్ళోకే మొదటివాడిగా వచ్చాను. పంతులుగారు నిన్ను మెచ్చుకున్నారు. శభాష్రా కన్నా, నా కొడుకు నా పేరు నిలబెడతాడు. నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం సంపాదించాలి. మాలాగా మట్టిలో కష్టపడకూడదు. ఏమండి, వాడిని అంత పెద్ద చదువులు చదివించే స్తోమత మనకుందా? స్తోమత లేకపోతే సంపాదిస్తాను సీత. నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను. అవసరమైతే నా రక్తాన్ని చెమటగా మార్చి నా కొడుకుని చదివిస్తాను. కానీ వాడి భవిష్యత్తును మాత్రం చీకటి కానివ్వను. ఒకరోజు పంతులుగారు రామయ్య ఇంటికి వచ్చారు. రామయ్య, నీ కొడుకు వజ్రం లాంటివాడు. వాడి చదువును ఎక్కడితో ఆపకు. వాడిని పట్నం పంపించి పై చదువులు చదివించు. వాడు నీ పేరునే కాదు, ఈ ఊరి పేరునే నిలబెడతాడు. ఆ మాటలు రామయ్య సంకల్పాన్ని మరింత బలపరిచాయి. ఎలాగైనా కొడుకుని పట్నం పంపించాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కృష్ణ జిల్లా స్థాయి పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పట్నంలోని పెద్ద కళాశాలలో చదివే అవకాశం వచ్చింది. ఆ వార్త ఇంట్లో సంతోషం నింపినా ఆ సంతోషం వెనకే ఒక పెద్ద ఆందోళన మొదలైంది. ఏమండి, వాడిని పట్నంలో చదివించాలంటే 100 రూపాయలు కావాలంట కదా. మన దగ్గర పట్టుమని 10 రూపాయలు కూడా లేవు. ఎలాగండి? రామయ్య ముఖంలో చిరునవ్వు చెరగలేదు, కాని కళ్లల్లో ఆందోళన కనిపించింది. దారి ఉంటుంది సీత. నా కొడుకు భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాను. రామయ్య ఊళ్ళో తెలిసిన వాళ్లందరినీ అప్పడిగాడు. కాని ఎవరూ అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. చివరికి ఒకే ఒక దారి మిగిలింది. జమీందారు భూషణం. భార్య వద్దంటున్నా వినకుండా భూషణం దగ్గరికి వెళ్ళాడు. ఓహో, రామయ్యవా, రారా. ఏమిటిలా వచ్చావు? నమస్తే జమీందారు గారు. నా కొడుకు పట్నంలో పెద్ద చదువులకు ఎంపికయ్యాడు. వాడి చదువు కోసం 100 రూపాయలు అప్పు కావాలి. నా 2 ఎకరాల పొలం పత్రాలు హామీగా ఉంచుకోండి. పంట పండగానే ఏడాదిలోగా వడ్డీతో సహా తీర్చేస్తాను. భూషణం మనసులో నక్కజిత్తుల ఆలోచన మెరిసింది. రామయ్య పొలం మీద ఎప్పటినుంచో వాడి కన్ను ఉంది. అయ్యో, నీ కొడుకు చదువు కోసం కదా, తప్పకుండా సాయం చేస్తాను. నీకు 100 రూపాయలు ఇస్తాను.
ఏడాదిలోగా 150 రూపాయలుగా తిరిగి చెల్లించాలి. ఈ కాగితం మీద నీ వేలిముద్ర వేయి. 150 రూపాయలు వడ్డీ అంటే చాలా ఎక్కువ. కాని కొడుకు చదువు కోసం రామయ్యకు ఆ మొత్తం తప్పలేదు. చదువు రాని రామయ్య భూషణం చెప్పిన మాటలు నమ్మి ఒప్పందంపై వేలిముద్ర వేశాడు. ఆ వేలిముద్రతో తన పొలాన్ని, తన భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్నానని గ్రహించలేకపోయాడు. రామయ్య తెచ్చిన డబ్బుతో కృష్ణ పట్నం బయలుదేరాడు. నాన్న, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. మన కష్టాలన్నీ తీరే రోజు తెస్తాను. అమ్మను చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు జాగ్రత్తగా చదువుకోకన్నా ఇక్కడి సంగతి నేను చూసుకుంటాను. కృష్ణ పట్నంలో రాత్రింబవళ్లు కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. ఇక్కడ పల్లెలో రామయ్య అప్పు తీర్చడానికి రెట్టింపు కష్టపడ్డం మొదలుపెట్టాడు. వేరే వాళ్ల పొలాల్లో కూలికి వెళ్లేవాడు. ప్రతి రూపాయిని దాచసాగాడు. ఏడాది గడిచింది. రామయ్య 150 రూపాయలు కూడబెట్టాడు. గడువు రోజు రానే వచ్చింది. డబ్బు తీసుకుని సంతోషంగా భూషణం ఇంటికి వెళ్ళాడు. జమీందారు గారు, ఇదిగోండి మీరు ఇచ్చిన అప్పు. వడ్డీతో సహా 150 రూపాయలు. నా భూమి పత్రాలు నాకు ఇచ్చేయండి. భూషణం ఆ డబ్బును చూసి అట్టహాసంగా నవ్వాడు. 150 రూపాయలా? ఏమిటి రామయ్య ఈ వేళాకోళం? నువ్వు నాకు ఇవ్వాల్సింది 300 రూపాయలు. 300 రూపాయలా? జమీందారు గారు, మనం 150 రూపాయలకే కదా ఒప్పుకున్నాం. ఒప్పుకున్నది కాగితం మీద ఉంది. ఇదిగో చూడు, నువ్వు వేలిముద్ర వేసిన ఒప్పందం. నువ్వు 6 నెలల్లోగా అప్పు సగం తీర్చని ఎడల ఏడాది చివరికి వడ్డీ రెట్టింపు అగును అని స్పష్టంగా రాసి ఉంది. నువ్వు 6 నెలలకేమీ కట్టలేదుగా, కాబట్టి ఇప్పుడు 300 రూపాయలు కట్టాలి. లేదంటే ఈ పొలం నాది. రామయ్య కుప్పకూలిపోయాడు. భూషణం తనని మోసం చేశాడని, చదువురాని తన చేత అబద్ధపు ఒప్పందంపై వేలిముద్ర వేయించుకున్నాడని అర్థమైంది. ఇది మోసం. నేను ఒప్పుకోను. నా పొలం నేను ఇవ్వను. రేపు గ్రామ పంచాయతీలో తెలుసుకుందాం. భూషణంతో ఆ మాట చెప్పి రామయ్య అక్కడి నుండి తిన్నగా ఇంటికి వెళ్లకుండా ఊరి చివర చెరువుగట్టు మీద కూలబడ్డాడు. భగవంతుడా, నా కొడుకు భవిష్యత్తు కోసం నేను చేసిన ప్రయత్నం నాకే ఉరితాడైందా? నా జీవితానికి విలువే లేదా? చీకటి పడ్డాక నీరసంగా ఇంటికి చేరిన రామయ్యను చూసి సీతమ్మ గుండె తరుక్కుపోయింది. ఏమండి, ఏమైంది? మీ ముఖం అలా ఉంది. జమీందారు గారు పత్రాలిచ్చేశారా? రామయ్య జరిగిన మోసాన్ని భార్యకు చెప్పాడు. వాడు మనల్ని మోసం చేశాడు సీత. మన పొలం. అయ్యో దేవుడా, మన పొలం పోయిందా? ఇప్పుడు మన బతుకెలా? పిల్లల గతేంటి? ఆ భూషణం ఒక నరరూప రాక్షసుడు. వాడితో మనకెందుకు గొడవ? వాడు చెప్పినట్టే 300 రూపాయలు కట్టేద్దామండి. లేదు సీత, మనం భయపడితే వాడు మనల్ని బతకనివ్వడు. నేను మోసపోయాను, కానీ నా నిజాయితీని చంపుకోలేను. రేపు పంచాయతీలో నా గొంతు వినిపిస్తాను. న్యాయం గెలుస్తుందని నా నమ్మకం. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు. రామయ్య, సీతమ్మ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ తెల్లవారితే ఏం జరుగుతుందోనన్న భయం ఆ ఇంటిని కమ్మేసిందే. మరుసటి రోజు ఊరి చివర రచ్చబండ దగ్గర పంచాయతీ జరిగింది. భూషణం దర్జాగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. రామయ్య తల వంచుకొని నిలబడ్డాడు. పెద్దలందరికీ నమస్కారం. ఈ రామయ్య నా దగ్గర అప్పు తీసుకుని గడువులోగా తీర్చలేదు. ఒప్పందం ప్రకారం అతని పొలం నాకే చెందాలి. మీరే న్యాయం చెప్పండి. ఊరి పెద్దల్లో చాలామంది భూషణం దగ్గర అప్పులు తీసుకున్నవాళ్లే. అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. రామయ్య, ఒప్పందం మీద వేలిముద్ర వేసింది నిజమేనా? నిజమేనయ్యా, కానీ గడువు ఇంకా ఉండగానే నేను వెళ్ళాను. ఆయనే నన్ను మోసం చేసి గడువు ముగిసిపోయిందని అబద్ధం చెబుతున్నారు. అబద్ధం చెబుతున్నానా? ఈ కాగితం అబద్ధం చెబుతోందా? భూషణం తన మోసపు ఒప్పందాన్ని చూసి రామయ్యను దోషిగా నిలబెట్టాడు. ఊరి పెద్దలు భూషణానికి భయపడి రామయ్యకు వ్యతిరేకంగా మాట్లాడారు. రామయ్య తన కోల్పోవడం ఖాయమని, తన కొడుకు చదువు కోసం చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరైందని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో ఆగండి అంటూ ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అందరూ అటువైపు తిరిగారు. పట్టణం నుండి వచ్చిన బండిలో నుంచి ఒక యువకుడు దిగాడు. దర్జాగా దుస్తులు ధరించి కళ్లల్లో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతను ఎవరో కాదు,
పట్నంలో పెద్ద చదువులు చదివి ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం సంపాదించి తన ఊరికి తిరిగొచ్చిన రామయ్య కొడుకు కృష్ణ. నాన్నగారు, కృష్ణ, నువ్వా నాయనా? నేను వచ్చాను నాన్న, మీరేం భయపడకండి. అని ధైర్యం చెప్పాడు. తర్వాత పంచాయతీ పెద్దల వైపు తిరిగాడు. భూషణం కృష్ణాన్ని చూసి కొంచెం కంగారుపడ్డాడు. పెద్దలందరికీ నమస్కారం. నేను రామయ్య కొడుకును, కృష్ణను. ఈ పంచాయతీ ఎందుకో నేను తెలుసుకోవచ్చా? ఓహో, నువ్వా? మీ నాన్న నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇదిగో ఒప్పంద పత్రం, గడువులోగా తీర్చలేదు. కృష్ణ ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు. జమీందారు గారు, ఈ పత్రం మీ మోసానికి నిలువెత్తు సాక్ష్యం. చదువురాని మా నాన్న చేత అబద్ధపు ఒప్పందంపై వేలిముద్ర వేయించుకున్నారు. ప్రభుత్వ చట్టాల ప్రకారం. ఏం ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు చట్టాల గురించి? నేను చదువుకున్నది ఈ చట్టాల గురించే. మిమ్మల్ని మోసం, దగా కేసు కింద జైలుకు పంపించే అధికారం నా ఉద్యోగానికి ఉంది. మీరు రాసిన ఈ ఒప్పందంలోనే ఎన్నో తప్పులున్నాయి. అమాయక రైతుల్ని మోసం చేస్తున్న మిమ్మల్ని ప్రభుత్వానికి అప్పగించమంటారా? లేక ఇక్కడే నిజం ఒప్పుకుని మా నాన్న పత్రాలు మాకిచ్చి ఈ ఊరి ప్రజలకు క్షమాపణ చెబుతారా? కృష్ణ మాటలకు, అతని హోదాకు భూషణం ముఖం పాలిపోయింది. అది పొరపాటున రామయ్య నాకు అసలు ఇస్తే చాలు. అతని పొలం నాకొద్దు. మీరు చేసిన మోసానికి మా నాన్నగారిని మానసికంగా హింసించినందుకు ఆయన మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఈ ఒప్పందం చెల్లదు. మళ్ళీ మా నాన్న జోలికి గాని, ఈ ఊరిలోని ఏ అమాయకుడి జోలికి గాని వస్తే మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించడం ఖాయం. కృష్ణ వాదనకు, భూషణం భయానికి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు తమను పట్టి పీడిస్తున్న జమీందారు ఒక కుర్రాడి ముందు తలవంచడం చూసి వారికి ధైర్యం వచ్చింది. పంచాయతీ పెద్దలు వెంటనే తీర్పు చెప్పారు. భూషణం మోసం చేశాడు. రామయ్య అప్పు చెల్లించనవసరం లేదు. అతని పొలం అతనికే ఉంటుంది. రామయ్య ఆనందానికి అవధుల్లేవు. తన కొడుకును గట్టిగా కౌగిలించుకుని, చూసావా సీత, నేను నాడు నా పొలాన్ని కాదు, మన భవిష్యత్తును పణంగా పెట్టాను. నా కొడుకు చదివే మనల్ని కాపాడింది నాయనా అని ఆనంద బాష్పాలతో అన్నాడు. గ్రామస్తులంతా కృష్ణను భుజాల మీద ఎత్తుకుని ఊరేగించారు. ఆ రోజు సాయంత్రం రామయ్య తన కొడుకును చూసి గర్వంగా అన్నాడు, ఈ రోజు నువ్వు నీ తండ్రి అప్పు తీర్చడమే కాదు, ఈ ఊరి ప్రజలందరి రుణం తీర్చుకున్నావు. నిజాయితీకి చదువు తోడైతే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ రోజు నువ్వు నిరూపించావు. మీరు చెప్పేవారు కదా నాన్న, నిజాయితీ మనల్ని కాపాడుతుందని. నేను దానికి చదువు మనకు ఆయుధం అవుతుందని. ఆ ఆయుధాన్ని నాకు అందించింది మీరే నాన్న. ఆ మాటలు వారి కుటుంబంలోనే కాదు, ఆ ఊరిలోని ప్రతి ఒక్కరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపాయి. నీతి, పిల్లల చదువు కోసం చేసే త్యాగం ఎప్పటికీ వృధా పోదు. నిజాయితీకి చదువు అనే ఆయుధం తోడైతే ఎలాంటి అన్యాయాన్నైనా ఎదిరించి విజయం సాధించవచ్చు.